హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా. ఇది కొన్ని టిప్స్ పాటించుకుంటూ చేసుకుంటే ఇంట్లోనే ఈ విధంగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇది స్నాక్ ఐటమ్గా కాకుండా సాంబార్లోకి రసంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇకపోతే దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 400 గ్రాముల చికెన్ శుభ్రం చేసుకున్న చికెన్ ఈ విధంగా తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చికెన్ పకోడీకి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం రుచికి తగినట్టుగా తీసుకోండి, పసుపు, గరం మసాలా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కాస్తంత జీలకర్ర పొడి, కాస్తంత నిమ్మరసం పిండుకోవాలి. ఈ విధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యపిండి, కాస్తంత కొత్తిమీర, ఇలా సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీరలా వేసుకొని ఫైనల్గా దీన్ని ఒకసారి కలుపుకుందాం. నీళ్ళు యాడ్ చేయకూడదండి, ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా మనం గట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కాస్తంత నూనె వేసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్, 1 కోడిగుడ్డుని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫైనల్గా ఒకసారి కలుపుకుందాం. ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కనీసం 1 గంట సేపు నాననివ్వాలి. లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రిడ్జ్లో 1 అవర్ నానబెట్టుకోండి, లేదంటే 12 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఈ నూనె కాగాక మనం ఇది పకోడీలుగా వేసుకోవాలి. దానికన్నా ముందు నేను కాస్తంత జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు వేయడం వల్ల చికెన్ పకోడీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నూనె కాగిందండి, ఇందులో మనం ఈ పకోడీల్ని వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. దీన్ని వేగనివ్వాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు వేగనివ్వాలి. మంట ఎక్కువ పెట్టకండి, ఫ్లేమ్ ఎక్కువ ఉండటం వల్ల ఇది మాడే అవకాశం ఉంది. ఈ విధంగా 10 నుంచి 12 నిమిషాల దాకా 2 పక్కల తిప్పుకుంటూ ఈ పకోడీల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంట పెట్టుకోవడం వల్ల, హై ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల పచ్చిగా ఉంటుంది, వేగదు. సో మీకు మీడియం ఫ్లేమ్లో క్రంచీగా వస్తాయి, బాగా వేగుతాయి. అంతేనండి, ఈ విధంగా అన్ని పకోడీలను వేపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఫైనల్గా కాస్తంత కరివేపాకు వేసుకొని దీని విధంగా వేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నేను చెప్పినట్టు ఇది స్నాక్ ఐటమ్ కింద తినొచ్చు, లేదంటే రసంలోకి, సాంబార్లో కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.